దిల్బార్ గరం మసాలా చెక్కి అట్టా టీ గణపూర్ విలేజ్ అట్ గట్కేసర్ హైదరాబాద్కి దగ్గరలో ఉన్నటువంటి 10 కిలోమీటర్ కోతవేడు దూరం ఉన్నటువంటి గరం మసాలా కంపెనీ దగ్గర ఉన్నాం. ఈ గరం మసాలాలో ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి యాజమాన్యం, వారి యొక్క పనితీరు, అక్కడ కూలీల వివరాలు, వాళ్ళ ఆ యొక్క ఆరోగ్య విశేషాలు, ఇక్కడ మన స్థానికుడైనటువంటి మన యొక్క లేబర్ అధ్యక్షుడిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సార్ మీరు ఇక్కడ దీని విషయాలు తెలియజేయండి. ఇక్కడ అంటే గట్కేసర్లోని దిల్ బజార్ కంపెనీలో ఏం జరుగుతుందంటే ఇక్కడ శ్రమజోపిడి జరుగుతుందని మా యొక్క దృష్టికి వచ్చింది. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న పేదలను వాళ్ళని తీసుకొని 200 నుండి 300 రూపాయల కూలీలు ఇచ్చి వాళ్ళకు శ్రమదోపిడి చేసుకుంటే పనికి సమాన వేతనం ఇవ్వకుండా వాటిని తుంగలో దొక్కేసి, ఓకేనా, ఇట్లాంటి మసాలా కంపెనీలో పనిచేస్తున్న ఎంతోమంది శ్రామికులు ఈరోజు మంచాల పడ్డారు. కానీ వాళ్ళు ఇంతవరకు ఈ కంపెనీని ఆదుకున్న పక్షాన పోలేదు. ఇట్లాంటి విషయాలపై లేబర్ కమిషనరు మొద్దు నిద్రలు ఎందుకుంటుంది? అసలు లేబర్ కమిషనర్కి వీళ్ళు ఎంత ముడుపులు ముందిస్తారు? ఇలాంటి విషయాలపై మేము మాట్లాడడానికి వచ్చినాము. ఇట్లాంటి విషయాలను వెంటనే లేబర్ కమిషనర్ పట్టించుకొని, ఓకేనా, ఇలాంటిది సీఎం దృష్టికి తీసుకొని ఇట్లాంటి కంపెనీలకు మూతపడేలా చేయాలి. ఎందుకంటే ఎంతోమంది శ్రామికులను శ్రమదోపిడీ చేస్తున్న వాళ్ళకి పనికి సమాన వేతనాన్ని కల్పించాలి. ఈఎస్ఐ లేదు, పిఎఫ్ లేదు, వాళ్ళ బతుకులు ప్రశ్నార్థకంగా మారుతుంది. ఇక్కడ పనిచేసిన 2-3 నెలల కంటే ఎక్కువ పనిచేయరు. పనిచేసిన ఏదో జబ్బులు వస్తాయి, ఆ జబ్బులకు కూడా వాళ్ళకు సరిపోయే అమౌంట్ ఉండదు. ఎంతోమంది గాంధీ హాస్పిటల్లో మగ్గుతాండ్రు. కనీసం వీళ్ళు ఆ యాజమాన్యం కూడా పోయి సూచన పాపన పోలేదు. వెంటనే ఏ కార్డు లేదు వాళ్ళకి, ఈఎస్ఐ లేదు, పిఎఫ్ లేదు. ప్రభుత్వం కూడా వెంటనే గుర్తించాలి ఇట్లా పనిచేసే వాళ్ళను. వెంటనే గుర్తించకపోతే లేబర్ కమిషనర్ మొద్దు నిధులు ఏం చేస్తుంది? అసలు పట్టించుకునే పాపన పోతలేదు. ఇలాంటి విషయాలను పునరావృతం కాకుండా లేబర్ కమిషన్ చూడకపోతే పెద్ద ఎత్తున ధరలు ఇస్తామని ఈ టీవీ ధర చెప్తున్నాం. ఇట్లాంటి కనపడని ఎన్నో సంగతులు బయటకు వస్తున్నాయి. మన కనపడని కంపెనీ దుర్మార్గాలు ఎన్నో బయటకు వస్తున్నాయి. చూస్తున్నానండి.